జగ్గంపేట మండలం ఇరిపాక గ్రామంలో ఈ నెల 7, 8, 9 తేదీల్లో జరగనున్న దైవ కార్యక్రమాలలో భాగంగా శనివారం సాయంత్రం 6 గంటల నుండి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి కళ్యాణం, ఆదివారం ఉదయం సామూహిక సత్యదేవుని వ్రతాలు, సాయంత్రం 6 గంటల నుండి శ్రీ సత్యదేవుని కళ్యాణం, సోమవారం సాయంత్రం 6 గంటల నుండి శ్రీ బ్రహ్మరాంబిక సమేత మల్లికార్జున స్వామి వారి మహోత్సవాలకు భక్తులు హాజరు కావాలని జగ్గంపేట శాసనసభ్యులు టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ భక్తులకు పిలుపునిచ్చారు. ఇరిపాక బ్రహ్మరాంబిక సమేత మల్లికార్జున స్వామి, శ్రీదేవి భూదేవి సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామి కొలువైన శివకేశవ ఆలయం వద్ద శ్రీనివాస కళ్యాణానికి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. ఇరిపాకలో ఏలేరు నదీ తీరాన సుమారు 8 ఎకరాల ప్రాంగణంలో స్వామివార్ల దివ్య కళ్యాణానికి సుప్రసిద్ధ వేద పండితులు వస్తున్నారని, ఈ కళ్యాణ కార్యక్రమాలు ఎంతో భక్తి శ్రద్ధలతో అంగరంగ వైభవంగా జరుగుతాయన్నారు. మొదటి రోజు శ్రీ శ్రీనివాస కళ్యాణానికి టీటీడీ బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడు, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు హాజరు కానున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్, రాష్ట్ర టీడీపీ కార్యదర్శి వాసిరెడ్డి ఎస్ దాసు, అడప భరత్, మండల టీడీపీ అధ్యక్షులు జీను మణిబాబు, ఆర్యవైసీ డైరెక్టర్ కొత్తకొండబాబు, దేవరపల్లి మూర్తి, బురి సత్యబాబు, అనుకూల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. వద్దులే ప్రసాద్ బళ్ళు ఏంటంటే బండి ఎవరిదే దూరపాపం చాలా పైన కావాలండి. మేము వస్తాం ముందుకు ఎడం వెళ్ళిపెట్టండి, అక్కడ పెద్దగా 6 అడుగులు కూడా తెప్పించుకోండి. వెనకాల కూడా కాదు ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. మారట్లో మాత్రం వేరే సత్యనారాయణ, సీతారామకృష్ణ పైడివాళ్ళ